కాబట్టి మాతృ ఒడి, వీధి బడి, దేవుని గుడి, రైతు మడి, సరుకుల అంగడి. ఈ 5 బాగున్నట్టయితే రైతు బాగుంటాడు, గ్రామం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చాలా విలువైనది, అది చాలా గొప్పది కూడా. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఈ సిచ్యువేషన్ లో ఇది ఎంతవరకు ఇంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మంచి పని ఎప్పుడైనా సమయం పడుతుంది. ఏనాటికైనా సరే మంచి తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. నా పేరు ఆకుతోట రామారావు. నేను తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకి గోసేవా ప్రముఖ, గ్రామ భారతి సంస్థాపకుడిగా నేను 28 సంవత్సరాల నుంచి ఈ గ్రామ భారతితోని అనుబంధంగా ఉన్నాను. నేను గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అనేటువంటి ఉద్దేశంతో గో ఆధారిత వ్యవసాయము, అమృతాహారము, సేంద్రియ వ్యవసాయము, రకరకాల పేర్లతో ఉండేటువంటి క్రమం లోపల అమృతాహారాన్ని తిన్నట్టయితేనే ఆరోగ్యంగా ఉంటారు. దాన్ని పండించేటువంటి రైతు స్వావలంబనతోని, స్వాభిమానంతోని ఆయన రైతు ఒక రాజుగా బ్రతకాలి అనే ఉద్దేశంతో ఈ గ్రామ భారతి పనిచేస్తుంది. మన గ్రామమే మన తీర్థస్థలం, గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి, గ్రామం కన్నతల్లి, గుడి గుండెకాయ. ఈ ఉద్దేశంతో చేసేటువంటి క్రమం లోపల ఒకటి మనకు మొట్టమొదటిది మనకు సంస్కారాన్ని ఇచ్చేటువంటిది తల్లి. ఆ తర్వాత జ్ఞానాన్ని ప్రబోధించే వాళ్ళు మన పాఠశాలలో, అదేవిధంగా మంచి స్ఫూర్తిని, దైవ చింతనను, దేశభక్తిని ప్రబోధించేటువంటిది దేవాలయము. అలాగే రైతు పెట్టేటువంటి అన్నం పెట్టేటువంటి రైతు, దీనికి సంబంధించి మన సరుకుల అంగడి. కాబట్టి మాతృ ఒడి, వీధి బడి, దేవుని గుడి, రైతు మడి, సరుకుల అంగడి. ఈ 5 బాగున్నట్టయితే రైతు బాగుంటాడు, గ్రామం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఈ క్రమం లోపల విదేశీ సంస్థలు, విదేశీ వ్యాపారస్తులు ఈ మన దేశాన్ని ఆధిపత్యం వహించేటువంటి క్రమం లోపల రైతు చితికిపోయాడు. అతను పండించేటువంటి పంటకు విలువ లేకుండా పోయింది. దీనికోసమని గ్రామ భారతి పట్టించుకొని ఈ వారం వారం సంతలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు మేళాలు, రకరకాల కార్యక్రమాలు నిర్వహించేటువంటి నేపథ్యం లోపల ఈనాడు సిఎస్ఆర్ ఫౌండేషన్ మరియు గ్రామ భారతి సంయుక్తంగా కలిసి వీటి 2 సంస్థల ఆధ్వర్యం లోపల మూల సంత అనేటువంటి పేరుతోని ఈ మరి కృష్ణారెడ్డి గారి హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒకటి రైతులు, అంతేకాకుండా గ్రామంలో తయారు చేసేటువంటి ఉత్పత్తిదారులు, చేతి వృత్తులు, తర్వాత కుటీర పరిశ్రమలు, సాధారణమైనటువంటి రకరకాల వస్తువులు చేసే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని, దళారీలను దూరం చేయాలని, విదేశీ వ్యాపార సంస్థలు ఇక్కడ లేకుండా చేసి రైతు రాజుగా స్వాభిమానంతో, స్వావలంబనతో ముందుకు సాగాలని, మునుముందు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని, గో ఆధారిత వ్యవసాయాన్ని, సహజ వ్యవసాయాన్ని నేను చేపట్టాలని, గ్రామీణ వృత్తులను, చేతి వృత్తులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈనాటి ఈ సంత ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సంతలను ఇక్కడే కాదు, ఇంకా వివిధ బస్తీల లోపల, నగరాల లోపల, గ్రామాల లోపల కూడా ఇలాంటి సంతలను చేయాలని, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జై బలో భారత మాతాకి జై. సరే, ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం చేపడుతున్నారు కదా, ఈ కార్యక్రమం అంటే హైదరాబాద్ లో అంటే సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తారా, లేకుంటే నెలలకు ఒకసారి, ఇట్లా ఏ విధంగా నిర్వహిస్తారు? దీన్ని మునుముందు వారానికి ఒకసారి నిర్వహించాలనే ఉద్దేశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం నిర్ణయం చేసి రాత్రి ప్రకటిస్తాం. కృష్ణారెడ్డి గారు, మేమందరం కలిసి దీన్ని నిరంతరం కొనసాగించాలని, అవకాశం ఉంటే వేరువేరు బస్తీల్లో, నగరాల్లో, గ్రామాల్లో కూడా దీన్ని పెట్టే విధంగా ఏర్పాటు చేయాలనే బృహత్తరమైన ఉద్దేశం మాకుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు పండించినటువంటి న్యాచురల్ ప్రకృతిని ఏదైతే ఉందో దాన్ని, రైతులు పండించినటువంటి ప్రకృతి ఆహారము, అదే విధంగా గ్రామాల్లో చేతి వృత్తులు, కుండలు, బుట్టలు, అదే విధంగా చర్మకార వృత్తి చేసేవాళ్ళు, తర్వాత చాకలి, మంగలి, కంసాలి, వడ్రంగి, ఇలాంటి చేతి వృత్తుల వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి, అంటే గ్రామీణ వస్తువులు, గ్రామీణ కళాఖండాలు, స్వదేశీ వస్తువులు ప్రోత్సహించాలని, విషరహిత ఆహారాన్ని చేపట్టాలని దీని యొక్క ఉద్దేశం. చివరిగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చాలా విలువైనది, అది చాలా గొప్పది కూడా. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఈ సిచ్యువేషన్ లో ఇది ఎంతవరకు
ఇంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మన గ్రామాభివృద్ధి మన చేతిలో ఉంది, మన దేశం యొక్క మంచి భవిష్యత్తు మన చేతిలో ఉంది. విదేశీ చదువుల వల్ల విదేశీ దురాక్రమణ కారణంగా, విషరహిత ఆహారం కారణంగా మన యొక్క మనస్సులు, మన యొక్క సంస్కారం దెబ్బతిన్నది. దాన్ని చేపట్టడానికి ఇదొక శుభారంభం, ఇదొక ప్రయత్నం. ఈ ప్రయత్నం చేస్తుంటే క్రమంగా ముందుకు పోతుంది. మంచి పని ఎప్పుడైనా సమయం పడుతుంది. ఏనాటికైనా సరే 10 ఏళ్ళు పట్టినా, 100 సంవత్సరాలు పెట్టినా, 1000 సంవత్సరాలు పెట్టినప్పుడు కూడా మంచి తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. ఆ విధంగా చేసేటువంటి శుభారంభములో, ఈ ప్రయత్నంలో మేము తప్పనిసరిగా ముందుకు సాగుతామని, తప్పనిసరిగా విజయవంతం అవుతామని సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం మాకుంది. జై భారత్. జై